రోజు రోజుకు ప్రధాని మోదీ పైన వ్యతిరేకత పెరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా రోజుకో కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీకి తీటుగా తాజాగా మరో కొత్త పార్టీని మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో దిమాగి నక్సల్స్ జనతా పార్టీ హంగామా సృష్టిస్తుంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దిమాగి నక్సల్స్ పొంచి ఉన్నారంటూ ప్రధాని మోదీ చేసినటువంటి కామెంట్స్ తాజాగా ఒక నూతన పార్టీ ఆవిర్భావానికి కారణంగా మారుతుంది. ప్రశ్నించే వాళ్ళు నక్సల్స్ అవుతారా అంటూ కూడా విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో హల్చల్ చేస్తున్నాయి దిమాగి నక్సల్స్ పార్టీ. కేవలం 24 గంటల్లోనే 2 లక్షల మంది ఫాలోవర్స్ కూడా చేరారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి దిమాగి నక్సల్స్ పదం. అయితే మోదీ ఇలా ఎందుకన్నారు అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇప్పటికే కాక్రోచెస్ అనేటువంటి ఒక్క పదం కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావ సందర్భం దగ్గర నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు సాగినటువంటి పరంపర మొత్తం మనం చూసాం. జంతర్ మంతర్ వేదికగా సృష్టించినటువంటి హంగామా అంతా ఇంత కాదు. తాజాగా దిమాగి నక్సల్స్ అనేటువంటి పదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ప్రస్తావించారు అనేటువంటి క్వశ్చన్ తాజాగా దిమాగి నక్సల్స్ జనతా పార్టీ అనేటువంటి దాంట్లో ఒక కీలకమైనటువంటి ముందడుగు పడ్డ. ఎంతకు ఎర్రకోట పైన ప్రధాని ఏమన్నారో ఓసారి చూద్దాం. प्यारे देशवासियों, जंगलों में हमें हथियारी नक्सलों का खात्मा बुलाने में, उस संकट से देश को मुक्त कराने में सफलता मिली है। लेकिन हथियारी नक्सल तो गए, लेकिन दिमागी नक्सल, ये दिमागी नक्सल मौके की तलाश में है। हिंसा, अराजकता के वो रास्ते खोज रहे हैं, समाज को गलत राह पर घसीटने के लिए भांति भांति के दांव कर रहे हैं। इन दिमागी नक्सलियों को पहचानना होगा, इन दिमागी नक्सलियों को आइसोलेट करना होगा और राष्ट्र को विकसित राष्ट्र बनाने की मुख्य धारा की ओर देश की युवा पीढ़ी को जोड़ना होगा। मेरे प्यारे देशवासियों, सुरक्षित भारत बनाना हम सबका दायित्व है। मेरे प्यारे देशवासियों, దేశంలో అడవుల్లో ప్రభావితం చేస్తూ ప్రభుత్వ వ్యవస్థలపైన దారుణంగా కీలకంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పరుస్తున్నటువంటి నక్సల్స్ కన్నా ఈ దిమాగి నక్సల్స్ దేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి రీతిలో ప్రధాని మోదీ ప్రసంగించారు. యువతను ఉద్దేశించి, యువత సంక్షేమాన్ని ఉద్దేశించి అని చేసినటువంటి కాన్సెప్ట్ మనం చూసాం. కానీ దిమాగి నక్సల్స్ అనేటువంటి పదాన్ని ప్రధాని ప్రస్తావించడం పైన కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇప్పటికే ఘాటుగా స్పందిస్తున్నాయి. దీనిపైన సౌరవ్ దాస్ ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. के जो लोग हैं वो एंटी स्कूल है, एंटी एजुकेशन है, एंटी युवा भी है एंड एंटी इंटेलेक्चुअलिज्म भी है। मतलब उनको बर्दाश्त नहीं होता कि कोई पढ़े लिखे, अपना ओपिनियन हो, उनका अपना क्या बोलते हैं दिमाग हो, इसलिए ऐसे कमेंट्स आते। बहुत बहुत दुर्भाग्यपूर्ण कमेंट है ये प्रधानमंत्री का। प्रधानमंत्री को ऐसे शब्द तो देश के युवा के लिए नहीं यूज करना चाहिए। दिमागी नक्सल मतलब कि आप मान रहे हो कि ये दिमाग वाले लोग हैं। एंड मुझे लगता है ये जो आजकल आप ये कमेंट्स दे देते हो ना कि कॉकरोच है, पैरासाइट्स है, दहशतगर्द है, वायरस है, एंड अब आपने बोल दिया दिमागी नक्सल, ये सब चीजें नहीं चलते। ये पहले चलते होंगे, दूसरे जनरेशन से चलते होंगे, लेकिन जो जेनजी है, जो यंग जनरेशन, जो युवा है, इन सब चीजों में वो पढ़ता नहीं है। उसको पता है कि मुद्दे क्या है। मुद्दे आज हम लोग स्वास्थ्य, शिक्षा, एग्जाम रिफॉर्म्स, गवर्नमेंट जॉब्स, इन सब चीजों पे हम लोग डिस्कस करें। इन सब चीजों पे बात होनी चाहिए। बताइए, रेड फोर्ट से मतलब कि आपको तो सबसे ज्यादा एक तरह से स्टेट्समैनशिप में आके आपको वहां पे स्पीच देना चाहिए। आप वहां पे देश के युवाओं को आप दिमागी नक्सल बोल रहे हो, मतलब कि बहुत बहुत कंडेमेबल चीज है कि बीजेपी के जो लोग हैं वो एंटी स्कूल है, एंटी एजुकेशन है, एंटी युवा भी है एंड एंटी इंटेलेक्चुअलिज्म भी है। मतलब उनको ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్ చెప్పండి, ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీని మనం చూసాం, ఇప్పుడు దిమాగి నక్సల్స్ జనతా పార్టీ అనేటువంటి రీతి. కానీ మొత్తం అంశాన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత 2 అంశాలు కనబడుతున్నాయి. ఒకటి, దేశంలో కీలకమైనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి ధోరణిలో మార్పు రావాలా. 2, వారు మాట్లాడినటువంటి దాంట్లో ఆల్మోస్ట్ క్రిటికల్ గా అత్యుత్సాహంతో యువత ప్రదర్శన అనుకోవాలా.
ఇక్కడ అంటే కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కానీ, అలాగే ఇప్పుడు దిమాగి నక్సల్స్ అనేటువంటి పదం విషయంలో కానీ, అంటే ఉన్నత పదవులు మీరు అన్నట్లుగా ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు సినిమా హీరోలు, ఫర్ ఎగ్జాంపుల్ సినిమా హీరోలో, క్రికెటర్లో, వ్యాపారవేత్తలో జీవితంలో సక్సెస్ అయిన తర్వాత మనం చూస్తున్నాం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కొంతమంది సినిమా హీరోలు ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ లో మాట్లాడేటువంటి మాటలు చాలా అభ్యంతరకరంగా ఉంటాయి. మంచి మంచి నటులు, ఇప్పుడు సీనియర్ నటులు కానీ, హీరోలు కానీ, వీళ్ళు మాట్లాడే మాటలు చాలా అభ్యంతరకరంగా ఉంటాయి. దానికి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కానీ, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, లేదా మరొకరు కానీ మాట్లాడే ప్రతి మాటని కూడా 1కి 10 సార్లు ఆలోచించి పాలిష్ చేసుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అనంటే ఇదివరకు అట్లాగా ఏదో అంటే టీవీ 10 మందికి అవసరం. ఇప్పుడు 10 మందికి టీవీ ఉంటే అందులో 2-3 మాత్రం విషయం తెలిసేది. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత 100 మంది ఉంటే 100 మందికి ఆ విషయం తెలిసేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. 100 మంది దగ్గర ఫోన్లు ఉంటే 100 మంది కూడా ఏదో ఒక సందర్భంలో ఆ విషయం గురించి తెలుసుకునేటువంటి పరిస్థితి క్రియేట్ అయిపోయింది. అండ్ అందుబాటులోకి వచ్చినటువంటి సామాజిక మాధ్యమాల ద్వారా కొన్ని కీలక విషయాలు, ఇటువంటి విషయాలన్నీ కూడా వివాదాస్పదం అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే నక్సల్స్ విషయంలో, మావోయిస్టుల విషయంలో వాళ్ళు దేశద్రోహులని లేదంటే మరొకటి అని చెప్పేసి వాళ్ళని అవమానించే విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం పదే చేస్తూ ఉండేవారు. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇప్పుడు ఎవరైతే ఇక కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి లేదా తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి దిమాగి నక్సల్స్ అని మాట్లాడటం చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకనంటే ఎవరిని కూడా ఇదివరకట్లాగా ఏదో 4 మాటలు అంటే తుడుచుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండట్లేదు. ఇదివరకంటే చూసి చూడనట్టుగా వెళ్ళిపోయేవారు. కానీ ఈ రోజుల్లో మాత్రం పరిస్థితి అలా లేదు. ఒక మాట అంటే దానికి సంబంధించి పెద్ద రచ్చ అవుతుంది. దానికి సంబంధించి సోషల్ మీడియాలో డిస్కషన్స్, యూట్యూబ్ ఛానల్స్ లో డిస్కషన్స్, లేదంటే ఎలక్ట్రానిక్ ఛానల్లో వీటన్నిటికీ సంబంధించి ప్రజల్లో తిరుగుబాటు అనేది వ్యక్తం అవుతుంది. అంటే ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు, ఈ మాటలు మీరు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే 12 ఏళ్ల నుంచి మీరు పరిపాలిస్తున్నప్పుడు మీరు దేశద్రోహం ఇంకా ఏరకుండా పదే ఒక రకం ఆ పదాన్ని పట్టుకుని మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు, మీరు పరిపాలన చేస్తున్నారా రాజకీయం చేస్తున్నారా? అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ విషయంలో కూడా మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి దేశంలో నిరుద్యోగం గురించి ప్రశ్నించని మీరు, లేదా మరొకటి ప్రశ్నించని మీరు ఇలా విద్యార్థుల్ని వీళ్ళందరినీ ఉద్దేశించి ఆ విధంగా కాక్రోచ్ అనే విధంగా మాట్లాడటం ఎలా కరెక్ట్ అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వివాదం అనేది ఇక్కడ సాగేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అటు సోనియా గాంధీని వందే మాతరం విషయంలో బీజేపీ దారుణంగా మాట్లాడిన సోనియా గాంధీ అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో సోనియా గాంధీని దారుణంగా మాట్లాడినటువంటి బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు ఇటువంటిది కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇప్పుడు దిమాగి నక్సల్ జనతా పార్టీ అని చెప్పేసి ఈ పార్టీ కూడా బీజేపీ ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంటే సిజేఐ చేసినటువంటి కామెంట్స్ పైన సిజేపీ అవతరించిన తీరు, విద్యాశాఖ మంత్రి రాజీనామా, ఈ పరంపర చూసాం. కానీ జంజీని ఈ మధ్య కాలంలో ప్రసన్నం చేసుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ తహతహలాడుతుంది. కానీ ప్రధాని నోట ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు లేదా ఇలాంటి కామెంట్ రావడానికి రీజన్ ఏంటంటారు? ఎస్, ఇక్కడ కొంత ప్రధానిలో ఫ్రస్ట్రేషన్ కనపడుతోంది అనేటువంటి మాట ఎక్కువగా కనబడుతోంది. అంటే ఇప్పుడు ఆయన 12 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్నారు, ప్రధానమంత్రిగా ఉన్నారు. ఓకే, ఆయనకు సంబంధించి వ్యక్తిగత ఎజెండాలు ఏదేది ఎలా ఉన్నప్పటికీ కూడా దేశం అనేది ఫస్ట్, వాళ్ళు చెప్పినట్టుగా బీజేపీ చెప్పినట్టుగా నేషన్ అనేది ఫస్ట్ అయినప్పుడు దాంట్లోకి అంటే వాళ్ళు దేశాన్ని కాపాడుతున్నామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యతిరేకులు అని చెప్పేసి ప్రతిపక్షాలను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అటువంటి అంశాలను చెప్పేటప్పుడు ప్రజల్లోకి వినసొంపుగా చెప్పేటట్టు, మెత్తగా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఆయనకు ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ ఫ్రస్ట్రేషన్ ని అంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కపోతకు గురి చేస్తున్నాయనేటువంటి మాట వినపడుతోంది. కాబట్టి ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తాన్ని కూడా ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి మొత్తం అంటే ఆయన మాట్లాడినటువంటి మాటను, నక్సల్స్ అనేటువంటి మాటను ఒక రకంగా తీసుకుంటే అది ఖచ్చితంగా ఇప్పుడు నక్సల్స్ ఏం చేసేవాళ్ళు మొత్తాన్ని కూడా ఏకం చేసేవారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ
వాళ్ళ ఎజెండా ఏంటి, మొత్తం కూడా పేదలకు న్యాయం చేయాలి, లేదంటే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, లేదంటే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలి, ఇట్లా ఈ విధంగా ఉంటుంది అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలనేటువంటి మాట ఇట్లా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు దిమాగి నక్సల్స్ అనేటువంటి పదం, అంటే నక్సల్స్ అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరినీ కూడా ఏకం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా రాజకీయం చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి భయం మోడీలో ఉంది. కాబట్టి అందుకని నక్సల్స్ అనేటువంటి పదాన్ని ఆయన వాడటం జరిగింది. నక్సల్స్ ను దేశద్రోహులుగా వీళ్ళు చిత్రీకరించారు తప్ప, అంటే పదే పదే ఆపరేషన్ కగారు విషయంలో కానీ వీటిలో కానీ నక్సల్స్ విషయంలో వాళ్ళు అలాగే మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారిని కూడా అలాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఓకే, అది కూడా ఒక రకంగా మంచి పరిణామంగానే, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళకి మంచి పరిణామంగానే అది మారేటువంటి ఛాన్స్ ఉంది. ఎస్ రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద తాజాగా దిమాగి నక్సల్స్ పార్టీ ఈ ఆవిర్భవించిన తర్వాత తక్కువ సమయంలోనే, తక్కువ పీరియడ్ లోనే భారీ స్థాయిలో ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతున్నటువంటి పైన మనం చూస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ లో, మరోవైపు ఎక్స్ వేదికగా కూడా దానికి మద్దతు తెలుపుతున్నటువంటి వారు, ప్రధాని కామెంట్స్ పైన విరుచుకుపడుతున్నటువంటి వారు, నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నటువంటి వారు, సపోర్ట్ గా కామెంట్ చేస్తున్నటువంటి వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది. తాజాగా రోజు రోజుకి ప్రధాని పైన వ్యతిరేకత పెరుగుతుందా అనేటువంటి కొత్త చర్చ కూడా కారణంగా తెలుస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఒక రోజుకు ఒక కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ ఆ అంశాన్ని మనం చూసాం. ఈ పరంపర సాగినటువంటి వైరం చూసాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆ పరిస్థితి వెళ్ళింది. ఇది కాకుండా ఈజేపీ E20కి సంబంధించినటువంటి అంశంలో జనతా పార్టీ అనేటువంటి రీతిలో ఒక పార్టీ ఆవిర్భవించింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ దిమాగి నక్సల్స్ అనేటువంటి ఈ పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయ పరంగా ఎలాంటి అంశాలు, ఎలాంటి ఎజెండాతో ముందుకు వెళ్ళబోతున్నారు? సో నాయకుల దగ్గర నుంచి లేదా నాయకుల నోట నుంచి వచ్చినటువంటి ఒక మాట, ఒక పదం ఆవిర్భావం ఒక కొత్త పార్టీ ఆవిర్భావ దిశగా అడుగులు వేయబోతున్నాయా? కాక్రోచ్ జనతా పార్టీకి దీటుగా ఇప్పుడు కొత్త పార్టీ ఆవిర్భవిస్తుంది. సోషల్ మీడియాలో దిమాగి నక్సల్స్ జనతా పార్టీ హంగామా సృష్టిస్తుంది. ఇంతకు మీరేమనుకుంటున్నారు? సిజేపీ ఆవిర్భావానికి సిజేఐ కామెంట్స్ ఒక కీలకంగా మారుతాయి. దిమాగి నక్సల్స్ జనతా పార్టీ ఆవిర్భావానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసినటువంటి ఒక ఎర్రకోటపై ప్రసంగించిన ఒక ప్రసంగంలో, ఒక సందర్భంలో యువతను ఉద్దేశించి ఆయన దిమాగి నక్సల్స్ అని ఉద్దేశపూర్వకంగా అన్నారా, లేదా యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడేటువంటి రీతిలోనే ఈ పదాలు దొర్లాయా, లేదా పూర్తి స్థాయిలో యువత పైన అసంతృప్తిగానే ఈ కామెంట్ చేశారా? కాక్రోచ్ జనతా పార్టీని ఉద్దేశించి దిమాగి నక్సల్స్ జనతా పార్టీ ఆవిర్భావం దిశ వరకు కూడా ప్రధాని కామెంట్స్ ఎందుకు తీసుకొని వెళ్తున్నాయి? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో తెలియజేయండి.